ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర డోలు పాఠశాలలో ఈరోజు శ్రీ శ్యామశాస్త్రుల వారి యొక్క ఆరాధనను జరుపుకుంటున్నాము. శ్రీ శ్యామశాస్త్రుల వారంటే మనకు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి మహా గొప్ప వాగ్గేయకారులలో, సంగీత త్రిమూర్తులలో అగ్రగణ్యులు, సంగీత శాస్త్రవేత్త, సాక్షాత్తు శ్రీ కామాక్షి అమ్మవారి యొక్క అంశ స్వరూపమే శ్రీ శ్యామశాస్త్రుల వారు. సంగీత త్రిమూర్తులుగా చెప్పబడేటటువంటి ఒక నాద యోగి శ్రీ శ్యామశాస్త్రుల వారు. సహజంగా మనకు నారికేళ పాకము, కదళీ పాకము, ద్రాక్ష పాకము అనేటటువంటి సాహిత్యంలో ఉండేటువంటి ప్రక్రియలో భాగంగా నారికేళ పాకము అంటే ముత్తుస్వామి దీక్షితుల వారి యొక్క రచనలు, అంటే అన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయి, క్లిష్టతరంగా ఉంటాయి. మరి కదళీ పాకం యొక్క రచనలు అంటే కొంత సులభతరంగా ఉండేటటువంటి శ్రీ శ్యామశాస్త్రుల వారి యొక్క రచనలు. శ్రీ త్యాగరాజస్వామి వారిది ద్రాక్ష పాకం, అంత సులువుగా, అంత అత్యంత శోభాయమానంగా ఉంటుంది. ఈ సంగీత త్రిమూర్తుల వలననే యావత్ ప్రపంచములో ఉండేటటువంటి భారతీయ సంగీతం యొక్క మూలములు, విలువలు ఈరోజు కాపాడబడుతున్నాయి. వీళ్ళు రచించి గానం చేసినటువంటి అద్భుతమైనటువంటి కృతుల వలన మాత్రమే ఈరోజు సంగీతం బ్రతికున్నది. ఏ కాలం నుంచో దాదాపు మన నాట్యశాస్త్రంలో చెప్పబడినటువంటి, మన వేదములు చెప్పబడినటువంటి సంగీత గ్రంథంలోంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా కొత్త కొత్త రాగములలో, అపురూపమైనటువంటి కృతులతో, కీర్తనలతో వీళ్ళు పరమాత్మని, అమ్మవారిని, వివిధ దేవుళ్లను స్తుతించినటువంటి మహానుభావులు. వీరు పెట్టినటువంటి మార్గ నిర్దేశం వలన ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్ కూడా, ఇంకా రాబోయే జనరేషన్స్ కూడా అందరికీ, అధ్యాపకులు అయితేనేమి, విద్యార్థులు, కళాకారులు, మహావిద్వాంసులు, వారు పెట్టినటువంటి కృతుల, కీర్తనల భిక్ష వలన మాత్రమే ఈరోజు యావత్ కళాకారులు కూడా జీవిస్తున్నారు. అంతేకాకుండా మొత్తం జీవనమే కాదు,
పరమాత్మను చేరడానికి మనకు ఒక దగ్గర దారి చూపించినటువంటి మహానుభావులు. అందులో ప్రత్యేకించి శ్రీ శ్యామశాస్త్రుల వారు బంగారు కామాక్షి అమ్మవారి మీద ఉపాసనతో అనేక వందల కృతులను గానం చేశారు. ఇందాక కూడా వాయించినటువంటి మరి వేరే దిక్కెవరమ్మా అంటారు కామాక్షి అమ్మవారి మీద దీంట్లో మన ఆనంద భైరవి రాగంలో. అదేవిధంగా కామాక్షి అనుదినము మమ్మల్ని రక్షించు అంటారు భైరవి స్వరజతులు. అదేవిధంగా రకరకాలైనటువంటి కృతులు శంకరి శంకరు, హిమగిరి తనయ్య, తర్వాత దాదాపు ఈయన విలోమ చాపు అంటే మిశ్ర చాపు అనేటటువంటి తాళంలో చాపు విలోమ చాపు అనేటటువంటి రచనలు చేశారు. ఎంతోమంది విద్వాంసులు తన సంస్థానంలో రాజులు ఆ రోజుల్లో పోటీలు ఉండేవి. రాజ సంస్థానానికి ఎవరు వచ్చినా కూడా ఆస్థాన కవిగా ఈయన ఆస్థాన గాయకుడిగా ఎటువంటి మహావిద్వాంసులు వచ్చినా కూడా వారి సరసన వారి పోటీల్లో నిలబడి ఓడించి పంపించేవారు. అలాంటి దాంట్లో చెప్పుకోదగినటువంటిది శరభనందన తాళం అనేటటువంటి ఒక 19 ముక్కాలు మాత్రతో 79 అక్షరాల్లో కొన్ని రచనలు చేసి ఆ రోజు అప్పటికప్పటికే ఓడించినటువంటి మహానుభావుడు. ఈయన సాక్షాత్తు కామాక్షి స్వరూపమే అనేటటువంటి ఈయన యొక్క గురువు గారే ఈయన్ని కామాక్షి స్వరూపంగా భావించి తన దగ్గర ఉండి విద్య నేర్పించినటువంటి మహానుభావులు. ఇలాంటి వాగ్గేయకారుల యొక్క జయంతులు, ఇలాంటి వాగ్గేయకారుల యొక్క మహానుభావుల వర్ధంతులు మనం జరుపుకునే దానివల్ల మనం ఇచ్చే సందేశం ఏంటంటే ప్రజలకు నిరంతరం కూడా ఈ కృతులను గానం చేసుకుంటూ చదువుకుంటూ పరమాత్ముని యొక్క దయకు వారి యొక్క నిరంతరమైనటువంటి ఆశీస్సుల కొరకు మనం ప్రార్థించే దానివల్ల ఈ మొత్తం సమస్త లోకమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది నేను రూఢి చేయగలను. ఎందుకంటే ఎవరు ఎంత కొంచెం అటు ఇటుగా ఉండే పిల్లలు కూడా, కొంచెం ప్రవర్తన బాగలేని పిల్లలు కూడా మన ఎస్వి సంగీత నృత్య కళాశాల చేరగానే వాళ్ళు 5 సంవత్సరాల కోర్సు పూర్తయ్యేటప్పటికీ ఈ రచనల వలన ఈ సంగీత సాహిత్యాలను విని 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 పరమ సన్మార్గుడిగా సత్ప్రవర్తనతో కలిగి వెళుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కనుక ఈ రచనలన్నీ కాపాడుకోవాలి. విద్వాంసులందరూ కూడా మనకు అధ్యాపకులు ఎక్సలెంట్ లెక్చరర్స్ ఉన్నారు, పిల్లలకు చక్కగా బోధించే పిల్లలు ఉన్నారు. కనుక ఒకరినొకరు అంటే ఈ సంగీత స్రవంతి గంగానది ప్రవాహంలాగా నిరంతరం స్రవిస్తూ ఒకరి నుంచి 10 మందికి, 10 మంది నుంచి 100 మంది, 100 మంది నుంచి 1000 మందికి, లక్షలాదిగా ఈరోజు సంగీతం నేర్చుకుంటున్నారంటే ఈ మహానుభావులు, ఈ సంగీత త్రిమూర్తులు. అంతేకాకుండా పురంధరదాసుల వారు, అన్నమాచార్యుల వారు, నారాయణ తీర్థుల వారు, భద్రాచల రామదాస్ వారు, ఈ మహానుభావుల వాగ్గేయకాలను కూడా ఫిలాసఫీ, గ్రేట్ ఫిలాసఫీ. కనుక ఇది మనకు అందించినటువంటి భారతీయ వాగ్గేయకారులకు శతసహస్ర నామములు, శతసహస్ర వందనములు అర్పిస్తూ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు అందరి తరఫున, విద్యార్థినుల తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. ముఖ్యంగా మన ప్రింట్ మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు సహకరిస్తున్నందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. నేను ఇక్కడ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ మృదంగం సుధాకర్ని. ఓం నమో వెంకటేశాయ. పాదములే కను చును శ్రీ